హైదరాబాద్లోని జలసౌధలో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశమవుతుంది. వేసవి కాలంలో తాగునీటి కోసం నీటి కేటాయింపు అంశాలపై చర్చలు జరపనున్నారు. ఇప్పటికే కేటాయిస్తున్న నీటితో పాటు వినియోగం, నీటి లభ్యతతో పాటు మిగులు జలాల కేటాయింపులపై ఏపీ, తెలంగాణ అధికారులతో సమావేశం నిర్వహిస్తోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో తాగునీటి అవసరాల కోసం ఏపీకి 45 టీఎంసీలు, తెలంగాణకు 35 టీఎంసీలను బోర్డు కేటాయించగా వాటి ఉపయోగంపై కీలక చర్చ నిర్వహిస్తోంది. హైదరాబాద్లో నీటి సరఫరాకు సంబంధించి త్రిసభ్య కమిటీ చర్చ జరగబోతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్ ప్రసాద్. ప్రస్తుతం మనం చూసినట్లయితే హైదరాబాద్లో ఉన్నటువంటి జలసౌదాలో ఇటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటిపారుదల శాఖకు సంబంధించిన ఈఎన్సీలతో అయితే ఇటు కేఆర్ఎంబీ కృష్ణా రివర్ సంబంధించినటువంటి సెక్రటరీ ఈరోజు సమావేశం కానున్నారు. ముఖ్యంగా సెక్రటరీతో పాటు ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు ముగ్గురు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తే వేసవికాలం ఉష్ణోగ్రతలు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇటు తెలంగాణ కానీ ఇటు ఏపీకి సంబంధించి నీటి ఎద్దడి లేకుండా చూసేందుకు గాను ఈరోజు సమావేశమైనట్టు మనకు తెలుస్తూ ఉంది. ఈ సమావేశంలో ఇప్పటికే మనం చూస్తే ఈ కేఆర్ఎంబీ పరిధిలో ఉన్నటువంటి శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ జలాశయాల నుంచి ఇక్కడ విడుదల చేస్తున్నటువంటి నీటితో పాటు అదనంగా అక్కడ ఉన్నటువంటి నీటిని ఏ విధంగా కేటాయించాలి అనేటువంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించడం మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 45 టీఎంసీలతో పాటు తెలంగాణకు 35 టీఎంసీల నీటిని కేటాయిస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో నీటి అవసరం ఏ విధంగా ఉండబోతా ఉంది, ఎక్కడ కూడా త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చూసేందుకైతే ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఇటు కేఆర్ఎంబీ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపై అక్కడ ఉన్నటువంటి అవసరాలను కూడా అంచనా వేసే విధంగా అయితే ఈరోజు ఏదైతే కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి సెక్రటరీ రాయపురేతో అయితే సమావేశం జరుగుతోంది. ఈ యొక్క సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్తో పాటు అదేవిధంగా ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి కూడా సమావేశంలో పాల్గొనున్నారు. ఈ యొక్క సమావేశం మరికొద్దిసేపట్లోనే జలసౌధలో ఉన్నటువంటి 5వ అంతస్తులో అయితే ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ యొక్క సమావేశంలో సుదీర్ఘంగా త్రాగునీటి ఎద్దడితో పాటు ఇప్పటికి కేటాయిస్తున్న జలాలు కాకుండా మిగులు ఏదైతే జలాలు ఉంటాయో కేఆర్ఎంబీలో ఇటు నాగార్జున సాగర్ డ్యాంలో కానీ అదేవిధంగా శ్రీశైలం డ్యాంలో ఉన్నటువంటి నీటిని మరి ఏ విధంగా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరాలకు సంబంధించి అయితే సుదీర్ఘంగా గంట పాటు చర్చించనున్నట్లు ఉంది. ముఖ్యంగా ఎండాకాలాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఇరు రాష్ట్రాల అధికారులతో అయితే సమావేశం నిర్వహించిన నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రావాల్సిన కోటాకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ శాంతికుమారి కూడా ఇటీవలే ఇక్కడ ఈఎన్సీ అధికారులతో అయితే నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులతో సుదీర్ఘంగా చర్చించి ఈ యొక్క సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా కేటాయింపులు కోరాలనేటువంటి అంశాలకు సంబంధించి అయితే శాంతికుమారి కూడా పరిస్థితులు ఇప్పటికే జరిగింది. ఇటీవల జరిగినటువంటి సమావేశంలో కేఆర్ఎంబీ మేనేజ్మెంట్ బోర్డును ఏ విధంగా కోరాలనేటువంటి అంశానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా చర్చలు జరిగింది. మనం చూసినట్లయితే గత ప్రభుత్వంలో ఇటు కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి నీళ్లు తెలంగాణ రాష్ట్రానికి కొంత కోత విధించిన నేపథ్యంలో ఏపీ రాష్ట్రానికి ఎక్కువగా కేటాయింపులు జరిగాయి. దీనికి సంబంధించి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అంటూ కూడా ప్రస్తుత అధికార పార్టీ కానీ ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో ఈ యొక్క త్రాగునీటికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, ఎందుకంటే రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 డిగ్రీలకు పైగా 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న నేపథ్యంలో ఈసారి 48 నుంచి 50 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, త్రాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు హైదరాబాద్ చూసుకున్నప్పటికీ అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఎక్కడైతే కేఆర్ఎంబీ పరిధి విస్తరించిందో ఆ ప్రాంతాలకు నీటిని ఏ విధంగా చేరాలి, ఎన్ని టీఎంసీల నీటిని కోరాలనేటువంటి అన్ని అంశాలపై కూడా ఇప్పటికే సిఎస్ శాంతికుమారి కూడా ఇటు ఈఎన్సీ అనిల్ జరిగింది. వీళ్ళు అక్కడ సెక్రటేరియట్లో చర్చించినటువంటి అంశాలను అయితే అనిల్ కుమార్ ఇటు రాష్ట్రం నుంచి ప్రతినిధిగా ఈఎన్సీ ప్రతినిధిగా అయితే ఇక్కడ కేఆర్ఎంబీ బోర్డును కోరేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.